హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేక హత్య కేసుకు సంబంధించి నిన్న వైఎస్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. అయితే ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆమె కౌంటర్లు ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా ఇప్పుడు వివేక హత్య కేసుకు సంబంధించి అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి కదా. దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి దీని గురించి కంప్లీట్ ఒకసారి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. నిన్న సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది మెయిన్ వ్యక్తులు ఉన్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతి రెడ్డి గారు కావచ్చు, వీళ్ళని కూడా విచారణ చేయాలన్నట్టుగా మొత్తం మాట్లాడడం అయితే జరిగింది. సో ఇవాళ అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే వివేక హత్య కేసుకు సంబంధించి చాలా కోణాలు ఉన్నాయి, ఆయన వివాహేతర సంబంధాలు కూడా ఒక యాంగిల్ ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఎందుకు సునీత గారు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టు ఒక ప్రెస్ మీట్ ఆయన ధోరణిలో నడిచింది. ఏం చూస్తారు మేడం ఈ మొత్తం ఓవరాల్ గా ఈ ఇష్యూ? ఈ ఇష్యూ అంతా చూస్తుంటే దీనిలో చనిపోయిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు సామాన్యమైన వ్యక్తి ఏమీ కాదు. ఆయన ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, మినిస్టర్గా చేశారు, ఒక సీఎంకి తమ్ముడుగా ఉన్నారు, ఒక సీఎంకి బాబాయిగా ఉన్నారు. ఇంత ఇది ఉన్న ఆయన సో చనిపోతే ఇన్ని రోజులు పడుతుంది. మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడంతా ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? సో కేసు తొందరగా కంప్లీట్ అవ్వాలనుకున్నప్పుడు అవినాష్ రెడ్డి గారిని సిబిఐ గారు ఎన్నిసార్లు విచారణకు వస్తే ఒక్కసారి కూడా ఎందుకు హాజరవ్వలేదు? ఆ గత 5 ఏళ్లలో ఎప్పుడో ఒకసారి హాజరై ఉండాలి కదా. ఈరోజు ప్రెస్ మీట్లో ఆయనే చెప్తున్నారు, 12 సార్లు నన్ను విచారణకి అయితే నాకు కొన్ని కారణాల మూలాన వెళ్ళలేకపోయాను అని అంటున్నారు. సో ఆ కొన్ని కారణాలు ఏంటి, ఎందుకు అలా చేశారు? అంటే మీ హయాంలో, అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది సాక్షులు చనిపోయారు? దానికి రీజన్ ఏంటి, ఎందుకు చనిపోయారు? సో ఏ కారణాలతో చనిపోయారు? చాలా సిల్లీ కారణం. ఫీవర్ వస్తే చచ్చిపోయిన వాళ్ళే, జాండీస్ వస్తే చచ్చిపోయిన వాళ్ళే, బీపీ షుగర్ వచ్చినా చచ్చిపోయిన వాళ్ళే, అసలు అట్లీస్ట్ ఆఖరికి జ్వరం వస్తే కూడా చచ్చిపోయిన వాళ్ళు అయిపోయారు. అంటే ఎలా అయిందంటే వాళ్ళ చావుకు కూడా రీజన్ లేకుండా అయిపోయారు. ఆ బాడీ కుట్లేసిన వాళ్ళను ఒకరు, ఆ బాడీని తీసుకెళ్ళి పడుకోబెట్టిన వాళ్ళను ఒకరు, ఆ వాచ్మెన్గా పనిచేశారని ఇట్లా దగ్గర 6 వరకు సాక్షులు చనిపోవటం జరిగింది. అప్పుడు ఇంత ఎందుకు పట్టించుకోలేదు? సీఎంగా ఉన్నప్పుడు అట్లీస్ట్ సాక్షులను కూడా కాపాడలేకపోయారా? అంటే ఉద్దేశం ఏంటి? ఎవరు చంపుంటే సాక్షుల్ని కాపాడుకోలేకుండా చేశారు. అంటే చనిపోతే బెటర్ అనే ఉద్దేశంతో ఉన్నారా, లేకుంటే చంపబడ్డారా, ఎవరైనా చంపారా వాళ్ళని? చిన్న రీజన్స్ చెప్తున్నారా? ఇవన్నీ చూస్తే ఎక్కడికి మనకి ఎందుకు అడ్డుపడ్డారు? ఆ రోజున ఈ 5 ఏళ్లలో ఎందుకు కేసుకు కోఆపరేట్ చేయలేదు? ఈ రోజున మటుకు ప్రెస్ మీట్ పెట్టి సునీత గారినే అంటున్నారు, కేసుకు కోఆపరేట్ చేయట్లేదు, ఎప్పుడో అయిపోయేది, ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ మాకు తెలుస్తుందిగా, దీనికి రాజకీయ కోణం అవసరం లేదు, ఇంకోటి ఏమి అవసరం. జనరల్గా ఒక నార్మల్ పర్సన్కి అర్థమయ్యేది. అంటే ఇన్ని ఒక క్రిమినల్ కేసు ఇన్ని సంవత్సరాలు లాగటానికి లేదు, చాలా ఇప్పటికే 7 ఏళ్ళు అయ్యింది. సో సాక్షులు కూడా తారుమార చెయ్యాలనే ఉద్దేశంతోనే చనిపోవటం జరిగింది, చంపేయటం జరిగిందా, లేకుంటే వాళ్ళు చనిపోయారా? సో వాళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోయారు? సో ఎందుకు సిబిఐకి కోఆపరేట్ చేయలేదు? ఇవన్నీ చూస్తుంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సరే, ఈ రోజున ఏమంటున్నారు, ఏది ఎక్కడ ఏది జరిగినా నారా చంద్రబాబు నాయుడు గారు, అరే మీరు కొట్టుకొని చచ్చిపోతే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి? మీ ఇంట్లో మీరు కొట్టుకున్నారనుకోండి, దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? సో దానికి కూడా ఆయనకి సంబంధం ఉందని అనటం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు స్థిరంగా ప్రభుత్వం ఉంది, ఏమీ చేయలేరు. సో ఇలాంటి నిందలు కూడా తీసుకొచ్చి మళ్ళీ పార్టీకి అంటగట్టాలి. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు కొత్తగా, ఆయనకున్న సంబంధాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ సంబంధాలందరినీ మీరు పిలిపించారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి, తాడేపల్లి ప్యాలెస్కి ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి విందులు అవన్నీ జరిపారు. ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కుమారుడు అని చెప్తున్నారో ఆ అబ్బాయిని కూడా మీరు ఇంటికి పిలిపించుకున్నారు. ఆయన 2వ భార్య అని అన్నారు, ఆమెని పిలిపించుకున్నారు. సో అవన్నీ మీరు మాట్లాడారు కదా, అప్పుడంతా ఎందుకు మా బయట చెప్పలేదు? 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెప్తున్నారా?
ఆయనకి ఆ సంబంధాల మూలాన్ని అంటే ఆవిడ చంపించిందని అంటున్నారా మీరు? ఏదో ఒకటి క్లారిటీ చెప్పాలి కదా. ఆవిడ చంపించిన అన్నప్పుడు ఆవిడని మీరు ఇంటికి పిలుచుకున్నారుగా, అది అప్పుడు ఎందుకు ఆ మాట బయట చెప్పలేదు? అంటే వీళ్ళకి ఎలా ఉందంటే తొందరగా కేసు జరగాలనే ఉద్దేశం వీళ్ళకి లేదు. ఇలా నాంచుతా ప్రొలాంగ్ చేసుకుంటా పోవాలని అనిపిస్తుంది వీళ్ళు. సరిగా కూడా అవినాష్ రెడ్డి గారు ముందే కోఆపరేట్ చేస్తుంటే వాటికి కేసు అయిపోయేదేమో. ఇప్పుడు కుటుంబ సభ్యులు, ఇప్పుడు షర్మిల గారు స్టేట్మెంట్ ఇచ్చారు అని అన్నప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వాలి కదా, భారతిరెడ్డి గారు కూడా ఇవ్వాలి కదా. అంటే కుటుంబ సభ్యులందరూ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు కదా. అది ఈ రోజున సునీత గారు అడుగుతున్న విషయం, అది వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఎందుకు వాళ్ళు ఎవరిని కాపాడాలనే ఉద్దేశంతో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపిస్తుంది కదా. కాపాడాలి అని చేస్తున్నారా, కేసు కంప్లీట్ చేయాలని చేస్తున్నారా? ఇప్పుడు కొత్తగా ఇంకొక రాగం మొదలు పెట్టారు కదా ఆయనకున్న సంబంధాల మూలాన అనేది. సో దీనిలో ఏది క్లారిటీ వీళ్ళే చెప్పాలి, ఎందుకంటే కుటుంబ సభ్యులు వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా అదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సునీత గారికి ఎంత రెస్పాన్సిబిలిటీ అయితే ఉందో అంతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు కూడా ఉంటది కదా. సో వాళ్ళు కూడా బయట పెట్టాల్సిన విషయాలు ఉన్నాయి. సో దీన్ని అక్కడ ఇక్కడ చేస్తా వచ్చి మళ్ళా టీడీపీ పార్టీ మీద తీసుకొచ్చి నా చంద్రబాబు నాయుడు గారు ఇది అని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు కొట్టుకొని నన్ను చంద్రబాబు నాయుడు గారిని అని అంటే ఏమయ్యారు? 11కి వచ్చారు కదా, అది ప్రజలందరూ చూసారు కదా. 11కి వచ్చారు, ఇంకా కూడా అదే మాటలు మాట్లాడితే ఆ 11 కూడా రాకపోవచ్చు కదా. ముందు ఏం జరిగింది ఏంటి, మీ కుటుంబ సభ్యులు ఎలా చనిపోయారు, ఎట్లా చనిపోయారు అనేది ఆ రోజున కూడా ఆయన ఉన్నారు కదా. అవినాష్ రెడ్డి గారు ఫస్ట్ వెళ్ళిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకళ్ళు కదా. సో అలాంటప్పుడు ఆయనకే ఎక్కువ న్యూస్ తెలిసి ఉండాలి, చెప్పేది ఏదో నిజాలు మాట్లాడాలి. ఇలా అబద్ధాలు చెప్పినంత మాత్రాన్ని నమ్మేస్తారనుకోవటం అవివేకం. ఓకే, మరి మీ డ్రగ్స్ కేసుని కప్పిపుచ్చడానికి సునీత గారిని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి దాన్ని పక్కదో పట్టించడానికి ప్రెస్ మీట్ పెట్టించారని కూడా చెప్పడం జరిగింది. సో ఆ యాంగిల్ ఉందా, మీరేం చెప్తారు మేడం? అసలు అవసరమే లేదు. ఇప్పుడు ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ఎక్కడ పాల్గొనొద్దని ఇచ్చారు. పార్టీ వీటికి కానీ ప్రోగ్రామ్స్ కానీ అదేలాగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయొద్దని ఖచ్చితంగా క్లియర్ కట్గా చెప్పేశారు. సో చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఆయన తప్పు చేసుంటే ఆయన అనుభవిస్తారు. సో లేదు క్లియర్ కట్గా వచ్చింది అని అంటే అప్పుడు అధిష్టానం ఆలోచిస్తుంది. అంతేగాని ఆయన గురించి ఆయన ఏదో సేవ్ చేయాల్సిన ఇది పార్టీకి ఏముంటుంది చెప్పండి. ఏదైనా తప్పు జరిగిన వాడిని శిక్షించాలని మాట్లాడే వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఒక డ్రగ్ ఎడిక్ట్ అనే వ్యక్తుల్ని కాపాడాలి అనే దానికి ఇట్లా వివేకానంద రెడ్డి గారి చనిపోయిన దీన్ని వాడుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి మైండ్ సెట్ నారా చంద్రబాబు నాయుడు గారిది కాదు. అట్లాంటి చీప్ ట్రిక్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ దగ్గర, కానీ అది తీసుకొచ్చి ఆయనకు ఆపాదించడం అనేది, నారా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం అనేది చాలా పెద్ద తప్పు అండి. మేడం ఇక్కడ నిన్న సునీత గారి ప్రశ్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని భారతిరెడ్డి గారిని వీళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఆ రకంగా ఏమన్నా ఉంటుంది మేడం? ఇప్పుడు అడుగుతున్నారు, చేస్తారా చేయరా అనేది సిబిఐ ఇదిలో ఉంటది. కాకపోతే ఆవిడ అడగటంలో కూడా ఇప్పుడు షర్మిల గారిని పిలిచారు, వెళ్ళారు. అదేలాగా వీళ్ళకి తెలిసిన న్యూస్ ఏదో వీళ్ళు చెప్పచ్చు కదా. అట్లీస్ట్ వాళ్ళ కార్ డ్రైవర్ కూడా చనిపోయాడు కదా, ఎందుకు చనిపోయాడు? సో ఏదైనా ఉంటే కూడా వెళ్ళి ఇవ్వటంలో తప్పు లేదు కదా. ఎవరో బయట వ్యక్తి అయితే అవసరం ఉండకపోవచ్చు, సొంత కుటుంబ సభ్యులు బాబాయ్ కాబట్టి వీళ్ళకి తెలిసిన న్యూస్ ఎంతో ఇస్తే కొంచెం కేసు ఏమైనా తొందరగా క్లోజ్ అవ్వాలి అని అనుకుంటే, వీళ్ళు అనుకునేటట్టుంటే ఇస్తే మంచిదే. వీళ్ళకి కేసు ఇంక ఇట్లాగే ప్రొలాంగ్ చేయాలి, ఎవరినో కాపాడటానికి వాళ్ళు అలా ఉన్నారా అని అనుకుంటే ఇంక ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. కాపాడాలనే ఉద్దేశం ఉంటే ఎవరినైనా సో ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. కేసు త్వరతరంగా కంప్లీట్ చేయాలి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాలనుకుంటే వాళ్ళు హాజరవుతారు. కేసును తొందరగా కంప్లీట్ చేసే విధానంలో ముందుకు వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.